ఎన్నికలలో ఎప్పుడైతే ప్రజలు ఒక గాలిలో గత్తర్లో ఒక ఒరవడిలో కొట్టుకొని పోకుండా ఆలోచించి మంచి చెడులను విచారించి ఓటు వేస్తే ఎలక్షన్లో ప్రజలు గెలుస్తారు, లేకపోతే నాయకులు గెలుస్తారు. ప్రజలు గెలిచేటువంటి ఎన్నికనే నిజమైన ప్రజాస్వామ్య ఎన్నిక. ఎన్నిక యొక్క గెలుపు ప్రజల గెలుపు కావాలి. అట్లా అయినప్పుడు ఏమైందంటే ప్రజలందరికీ న్యాయం జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. ప్రజలకు కావాల్సిన అభివృద్ధి, ప్రజల మంచి చెడ్డ అన్ని ఆలోచనలు జరుగుతాయి. మీ అందరిని కూడా నేను ప్రార్థించేది, నేను చెప్పే 4 మాటలు మీ ఊరికి పోయిన తర్వాత మీరు చర్చించండి, ఆలోచించండి. ఏది నిజమో తేల్చిన తర్వాతనే ఓటేయమని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఎన్నికలలో వ్యక్తులు నిలబడతారు, పార్టీకి ఒక ఆయన నిలబడతాడు. ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున సైదిరెడ్డి గారు, అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బీజేపీకి ఎవరు ఇంకా తెలియదు, ఎవరో ఎవరు ఉంటారు. కానీ వ్యక్తుల వెనుక పెద్ద పార్టీ ఉంటుంది. మీరు మంచిగా వినాలి దయచేసి, చాలా ఇంపార్టెంట్ మాట ఇది. ఆయా పార్టీల యొక్క చరిత్ర ఏంది, వాళ్ళ వైఖరి ఏంది, ఆ పార్టీల దృక్పథం ఏంది, ఆ పార్టీ యొక్క ఫిలాసఫీ ఏంది, ఎవరి కోసం పనిచేస్తుంది ఆ పార్టీ అనేది మీరు చర్చ జరపాలి. అర్థం చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. దళిత బిడ్డలున్నారు, నేను మొదలు పెడుతున్నా. దళిత బిడ్డలు అనాదిగా అణచివేతకు గురవుతూ ఉన్నారు. యుగ యుగాలుగా తరతరాలుగా వివక్షకు వెనుకబాటుతనానికి గురవుతూ ఉన్నారు. ఎందుకు ఈ దుస్థితి, ఎందుకు ఉండాలి ఈ కర్మ? మనలాగా వాళ్ళు పుట్టలేదా? మన సాటి మానవులు గారా? స్వతంత్రం వచ్చిన కొత్తలోనే ఈ కాంగ్రెస్ వాళ్ళు కనుక ఈ ఆలోచన చేసినుంటే ఈరోజు దళిత సమాజం ఇన్ని బాధలు పడేది కాదు. దయచేసి బాగా సీరియస్గా ఆలోచించాలి. బట్టి గాలి గాలి గత్తర కావద్దు. ఎలక్షన్ రాగానే సీటీ కొట్టుడు కూడా బంద్ చేయాలి. నేను మంచి విషయం చెప్తున్నా, మీరు ఆలోచన చేయాలి. ఇంకా ఎన్ని యుగాలు ఉండాలి దళితుల విధంగా? ఎందుకోసం ఉండాలి? గిరిజన బిడ్డలున్నారు,